శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతస్య దయైకసింధోః రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయః. ఈ వీడియోలో అండి గోదా కళ్యాణం ఆ కథ మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోదా కళ్యాణం ఉత్కృష్టంగా రాసింది ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు. ఆముక్తమాల్యదలో నుంచి కొంత తీసుకుంటాను, ఐతిహ్యం నుంచి కొంత తీసుకుంటాను, శ్రీవిల్లిపుత్తూరు చరిత్ర అక్కడి నుంచి కొంచెం తీసుకుంటాను, శ్రీరంగం శ్రీవిల్లిపుత్తూరు స్థల పురాణం అక్కడి నుంచి కొంచెం తీసుకుంటాను. రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు వ్యాఖ్యానాలు రాశారు, అందులో నుంచి కొంత తీసుకుంటాను. అన్నింటినీ కలిపి ఒక సమాహారంగా చేసి ఆ కథను నా నేరేషన్ పద్ధతిలో నేను మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. గోదా కళ్యాణం తిరుమలలో అండి భోగి పండగ నాడు అత్యద్భుతంగా చేస్తారు గోదా కళ్యాణం. ధనుర్మాసం అయిపోగానే ఒక తిరుమలలోనేనా కాదు శ్రీరంగంలో చేస్తారు, శ్రీవిల్లిపుత్తూరులో చేస్తారు. కేవలం ఇక్కడ 3 ప్రాంతాలలోనేనా కాదు. శ్రీ మహావిష్ణువు దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో శ్రీమన్నారాయణుడి దేవాలయాలు దక్షిణ భారతదేశంలో దాదాపు ప్రతి దేవాలయంలో కూడా గోదాదేవి కళ్యాణం చేసి తీరతారు ధనుర్మాసం చిట్ట చివరిలో. విశాఖపట్నం సింహాచలంలో అండి గోదా కళ్యాణం చేస్తారు, యాదాద్రి గోదా కళ్యాణం చేస్తారు, అహోబిలం గోదా కళ్యాణం చేస్తారు. ఇక మీరు ఎక్కడైనా చెప్పండి, శ్రీ మహావిష్ణువు దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయో చెప్పండి, అక్కడక్కడ మొత్తం గోదా కళ్యాణం చేసి తీరతారు. గోదాదేవి ఆమె భూదేవి అంశ, గోదాదేవి ఆండాళ్ అని కూడా ఆమెకి ఇంకొక పేరు. ఆ గోదాదేవి ఫోటో గురించి ఒక వీడియో ఆల్రెడీ ఇతిహాసం ఛానల్లో మేము పెట్టాం. ఆ ఫోటో ప్రాముఖ్యత ఏమిటి, ఏమేమి ఉన్నాయి ఆ ఫోటోలో, అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇతిహాసం ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఆ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉంటాయి. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి, చూస్తూ ఉండండి, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మన సంస్కృతిని మనం కాపాడుకునేది ఎలా అంటే ముందు సంస్కృతి గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. అందుకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. గోదా కళ్యాణం ముందుగా అండి పాండ్య రాజ్యం లోపలికి మనం వెళదాం. మథురై, ప్రస్తుతం మథురై ఉంది కదా తమిళనాడులో, ఆ ప్రాంతం మథురైని రాజధానిగా చేసుకొని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు, పాండ్యరాజు. కొన్ని గ్రంథాలలో పాండ్యరాజు అని ఉంటుంది, కొన్ని గ్రంథాలలో మత్స్యధ్వజుడు అని ఉంటుంది. ఆయన ధ్వజం మీద మత్స్యం ఉంటుంది, అందుకని చెప్పి మత్స్యధ్వజుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అని కొంత. శ్రీకృష్ణదేవరాయల వారేమో ఆముక్తమాల్యదలో డైరెక్ట్గా మత్స్యధ్వజుడు అనే పేరు ఉపయోగించేశారు. కొన్ని పురాతనమైన గ్రంథాలలో వల్లభదేవుడు అని ఉంటుంది ఆ రాజుగారి పేరు. కొన్ని చోట్లనేమో పేరు రాయకుండా పాండ్యరాజు అని చెప్పి రాస్తూ ఉంటారు. ఆయన అండి ఒక రోజు ఆయన రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. సరే, శ్రీకృష్ణదేవరాయల వారేమో ఆముక్తమాల్యదలో ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, అలా రాసుకుంటూ వచ్చారు. కొన్ని చోట్లనేమో సుపరిపాలన అందివ్వడం కోసం మారువేషంలో ఆయన నగరంలో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి కొన్ని చోట్ల ఉంది. మొత్తం మీద రాజుగారు రాత్రిపూట అలా నగరంలో తిరుగుతూ ఉంటే ఒక బ్రాహ్మణుని ఇంటి బయట ఇంకెవరో వేరే దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు వేరే ఊరు నుంచి వచ్చిన బ్రాహ్మణుడు కూర్చొని భోజనం చేశారు, తాంబూలం వేసుకున్నారు, కూర్చొని అరుగు మీద ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, మనం అంటే నాలాంటి వాడు అందాం, మిమ్మల్ని అనను, వింటున్నా మీరు చాలా మంచివాళ్ళు, భగవద్భక్తులు, మిమ్మల్ని నేను అనట్లేదు. ఏం చేస్తాం, ఏమైంది రాజకీయాలు, జగనన్న ఏమన్నాడు, చంద్రన్న ఏమన్నాడు, మోడీ ఏమంటున్నాడు, వ్యాక్సిన్ ఎలా ఇస్తారట ఏంటి, కేసీఆర్ తాత ఏమంటున్నాడు, లేకపోతే క్రికెట్ ఏమైంది, టెస్ట్ మ్యాచ్ ఏమైంది, ఇవి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ లోకంలో ఉండే విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాం. లేదు అంటే షేర్ మార్కెట్లో ఫలానా టిక్కర్ ఏమైంది అసలు, చెప్పు దాని టిక్కర్ ఏంటి, కింద పడుతుందా పైకి లేస్తుందా ఏంటి దాని పరిస్థితి, ఆ షేర్ పరిస్థితి, కొంటే బెటరా కొనకపోతే బెటరా, రియల్ ఎస్టేట్ ఏంటి పరిస్థితి ఇప్పుడు 2021లో, కొత్త ఉద్యోగాలు వస్తాయటనా, ఆన్లైన్ చదువులేనా, ఇవే మాట్లాడుతుంటాం, అవునా. అయితే ఆ వేరే దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చొని ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణునితో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. దాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు చక్కగా తెలుగులో కూడా రాశారు. ఒక శ్లోకాన్ని పఠించాడు. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, మానవులు వర్ష ఋతువులో విశ్రాంతి కోసం మిగతా 8 నెలలు కష్టపడాలి, శ్రమించాలి. రాత్రి సుఖంగా నిద్రపోవాలంటే ఉదయమంతా శ్రమించాలి.
వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాలంటే యవ్వనంలో శ్రమించాలి. శరీరం అవసాన దశకు అంటే చిట్ట చివరి దశకు వస్తూ ఉన్నప్పుడు, అంటే శరీరం వదిలేసిన తర్వాత ఏదో జరగబోతోంది. ఏం జరగబోతోంది అనేది ఆ బ్రాహ్మణుడు చెప్పలేదు. శరీరం వదిలేసిన తర్వాత జరగబోయే మంచి కోసం ఈ శరీరం ఉన్నప్పుడే శ్రమించాలి అని చెప్పి అన్నాడండి. మహారాజు ఠక్కున ఆగిపోయాడు. ఆ శ్లోకాన్ని మననం చేసుకున్నాడు. ఏమిటి? మానవులు వర్షాకాలంలో పనిచేయలేరు, విపరీతమైన వర్షాలు అవన్నీ పడుతూ ఉంటే. ఎందుకనంటే అప్పుడు ఎక్కువ పాడి పంట ఉన్నటువంటి ప్రాంతాలు మన భారతదేశంలో రాజ్యాలు. నిజమే కదా, వర్షాలలో పనిచేయలేరు. ఆ 4 నెలలు విశ్రాంతిగా ఉండాలంటే ముందు ఇంట్లో తినడానికి ఉప్పు, పప్పు, బియ్యం, బెల్లం అన్నీ ఉండాలి. అవన్నీ ఉండాలంటే మిగతా 8 నెలలు కష్టపడితే వర్షాకాలంలో ఉన్న 4 నెలలు బయటికెళ్ళి కష్టపడకపోయినా సరే ఇంట్లో డబ్బో తిండో ఏదో ఉంటుంది. నిజమే. రాత్రిపూట సుఖంగా నిద్రపోవాలి అంటే ఎలా నిద్రపడుతుంది? ఉదయం శ్రమిస్తే కష్టపడితే రాత్రిపూట నిద్రపడుతుంది. వృద్ధాప్యంలో విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలి రిటైర్ అయిన తర్వాత అంటే యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడాలి. నిజమే. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆ తర్వాత ఆత్మ మిగిలేది. ఆ తర్వాత ఏదో మంచి జరగాలి అంటే ఈ శరీరం ఉన్నప్పుడే కష్టపడాలి అని చెప్పి అంటున్నాడు. ఏం కష్టపడాలి, ఏం చేయాలి అని చెప్పి రాజు ఆలోచించాడు. ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్ర పట్టడం లేదు. ఈ శరీరం వదిలేసిన తర్వాత మనం దేన్ని పొందాలి? శరీరం వదిలేసిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం? అసలు మనం అంటే ఏమిటి? అసలు నేను అంటే ఏమిటి? అసలు పరతత్వ దైవం ఎవరు? ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆ పరతత్వ దైవం దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం చేయాలి? మన పక్కనే ఉన్నాడా? మనమే దైవమా? అసలు ఎందుకు ఈ శరీరం? ఇవన్నీ అండి రకరకాలుగా ఆ రాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి రాజపురోహితుడిని పిలిపించాడు. పరతత్వ దైవం ఎవరు అని చెప్పి, నాకు కావాలి, పండితులందరినీ పిలిపించండి, విద్వాంసులను పిలిపించండి, జ్ఞానులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించండి, అవసరమైతే చాటింపు వెయ్యండి, వాళ్ళొచ్చి నాకు పరతత్వ దైవం ఎవరు నాకు నిరూపించి చెప్పాలి. అది కూడా ఎలా పడితే అలా నిరూపించడం కాదు. ప్రమాణం వేదాశ్చ, ధర్మజ్ఞ య సమయ ప్రమాణం వేదాశ్చ, వేద ప్రకారం నిరూపించాలి. ప్రమాణం చూపించి నిరూపించాలి. ఏదో నోటికొచ్చింది చెప్తానంటే కుదరదు. అలా గనక నిరూపించగలడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్లను పిలిపించండి అన్నాడు రాజు. మరి ఆ వచ్చేవాళ్ళు ఊరికే రారు కదా, ఏదో ఒక రివార్డు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. రివార్డ్ అంటే ఒక బహుమతి ఇవ్వాలనుకున్నారు. ఏం బహుమతి ఇవ్వాలి అంటే, ఏం లేదు, ఒక పట్టు వస్త్రం తీసుకోండి, దాని నిండా, ఆ పట్టు వస్త్రం నిండా బంగారు నాణేలు నింపండి, మణులు వజ్రాలు నింపండి. అది లక్షలలో ఉంటుందా, కోట్లల్లో ఉంటుందా? ఇప్పట్లో ఇక మనం లెక్క పెట్టలేం, కోట్లల్లో ఉండొచ్చు. నింపండి, మూటగట్టండి. మన రాజభవనంలో ఎక్కడైతే మనం ఈ విద్వాంసులందరినీ పండితులను పిలిపించి చర్చించబోతున్నామో, వాదోపవాదాలు జరగబోతున్నాయో అక్కడ పైన వేలాడదీయండి ఆ మూటను. వాదోపవాదాలు ఇవన్నీ నడుస్తాయి కదా. నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఎవరైతే ప్రమాణం చూపించి చెప్తారో వాళ్లకు ఆ బహుమానం ఇద్దాం, ప్రకటించండి అన్నాడు రాజు. సరే అన్నారు. మొత్తానికండి చుట్టుపక్కలున్న రాజ్యాల్లో కూడా ప్రకటించారు. ఇక ఒక్కొక్కరు ఆ రాజుగారి ఆస్థానం దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం, రాజుగారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయడం. 2 లేక 3 రకరకాల సిద్ధాంతాలున్నవాళ్ళు రకరకాల వాదోపవాదాలు తీసుకురావడం, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. రాజుగారికి సంతృప్తి కలగడం లేదు. సందేహాలు అలాగే ఉంటున్నాయి, సందేహాలు మిగిలిపోతున్నాయి. నడుస్తోంది చర్చ, నెలలు గడుస్తోంది. కొత్త కొత్త పండితులు వస్తున్నారు, చేస్తున్నారు. రాజుగారు అందరినీ పిలుస్తున్నారు. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ కూర్చొని చర్చిస్తూ ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చాడు, వింటున్నాడు. ఇలా నడుస్తోంది. మన కెమెరాను ఒకసారి మనం మధురై నుంచి శ్రీవిల్లిపుత్తూరులో పెడదాం. మధురై నుంచి అండి 1 గంట ప్రయాణం ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరు గంట కూడా పట్టదు ఇప్పుడైతే. అప్పటి రోజుల్లో అయితే ఇక నడవాల్సిందే. ఒక 5-6 రోజులు నడిస్తే వస్తుందేమో. అప్పట్లో పర్వతాలు, లోయలు, నదులు, అరణ్యాలు. శ్రీవిల్లిపుత్తూర్ అందమైన ప్రదేశం. శ్రీకృష్ణదేవరాయల వారైతే చాలా అందంగా వర్ణించారండి శ్రీవిల్లిపుత్తూరుని. ఆ ప్రదేశంలో బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, వైశ్యులు ఎలా ఉన్నారు, పాడి పంటల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, పాలు పితికే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు చాలా అందంగా వర్ణించాడు. ఆ వర్ణన గురించి ఇప్పుడు నేను చెప్పానంటే ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది. అందుకే నేను దాని దగ్గరికి వెళ్ళట్లేదు. వేరే వీడియోస్లో నాకు అవకాశం ఉంటే భవిష్యత్తులో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఒకటి మాత్రం చెప్తాను. ప్రతిరోజు స్త్రీలు బిందెలల్లో, కుండలల్లో నీళ్లు మోసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ నోడ్ల మీద పాశురాలు, అందమైన పాశురాలు, శ్రీమన్నారాయణుడికి సంబంధించిన పాశురాలు వాళ్ళ పెదవుల మీద ఆడుతూ ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల వారు రాశారు. అంతేకాదు శ్రీవిల్లిపుత్తూరు మధ్యలో
ఒక అందమైన దేవాలయం ఉంది, మన్నార్ అంటారు. ఆ దేవాలయం చుట్టుపక్కల మొత్తం భక్తులు, భాగవతులు, భాగవతోత్తములు అని పిలువబడే స్థాయి ఉన్నవాళ్ళు, మహామహాభక్తులు, విష్ణు భక్తులు అందరూ ఉన్నారు. ఇక దేవాలయం చుట్టుపక్కల అంటే బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉండేది. ఎందుకంటే దేవాలయానికి సంబంధించిన కైంకర్యాలు చేయాలి. ఇవన్నీ చేస్తూ వచ్చే పోయే వాళ్లను ఆదరిస్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల వారు పద్యం రాశారు. విడిగా కూడా నేను ఒక వీడియో పెడతాను. ఆ వచ్చిన వాళ్లను పిలిచి కూర్చోబెట్టి పెద్ద పెద్ద అరటాకులేసి వాళ్లకు భోజనం పెట్టి, ఏ ఏ కాలంలో ఎలాంటి భోజనం పెట్టాలో అలాంటి భోజనం పెట్టారు. కృష్ణదేవరాయల వారైతే 3 పద్యాలలో రాశారు. చలికాలం ఏం భోజనం పెట్టారు, ఎండాకాలం ఏం భోజనం పెట్టారు, వర్షాకాలం ఏం భోజనం పెట్టారని. భోజనం పెట్టి ఎవరొచ్చినా సరే, ఎవరొస్తారు, వివిధ రాజ్యాల నుంచి, అలాగే ఉత్తర భారతదేశం నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్లతో ఎలా మాట్లాడతారంటే సంస్కృతంలో మాట్లాడతారు. సంస్కృతమే భాష. అప్పుడు ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మొత్తం పశ్చిమం నుంచి తూర్పు వైపు మొత్తం భరతఖండాన్ని ఏకం చేసింది ఏంటయ్య అంటే సంస్కృత భాష. సంస్కృత భాషలో మాట్లాడుతుండేవాళ్ళు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఉండండి మా ఇంట్లో అని చెప్పి ఉంచుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి దర్శనం చేయించి, అవసరమైతే వచ్చిన వాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొన్ని ఇచ్చి, ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకోండి, మీరు ఇక్కడి నుంచి అక్కడెక్కడో వెళ్తున్నారు కదా, ఏ చిదంబరమో, ఏ శ్రీరంగమో, ఏ కన్యాకుమారి వైపు ఎటో వెళ్తున్నారు కదా, ఇదిగో తీసుకోండి, ఏదో మా దగ్గర కాస్త డబ్బులున్నాయి, ఇవి తీసుకొని మధ్యలో మీరు దారిలో ఖర్చు పెట్టుకోండి. ప్రతి ఊరు కూడా శ్రీవిల్లిపుత్తూరులాగా మీకు భోజనం పెట్టకపోవచ్చు, అంత అవకాశం ఉండకపోవచ్చు. మధ్యలో ఎవరైనా ఏ పూటకుళ్ళ ఇళ్ళో ఏవో ఉంటాయి, వాళ్ళు డబ్బులు తీసుకోండి ఈ డబ్బులు అని ఎదురు డబ్బులు ఇచ్చి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు ఆ వచ్చిన అతిథులను అతిథి సేవ చేసి పంపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు భట్టనాథుడు, విష్ణు చిత్తుడు, మరో పేరు పెరియాళ్వార్ అని చెప్పి ఆ తర్వాత పిలిచారు. అప్పటికి ఇంకా ఆయనకు పెరియాళ్వార్ అనే పేరు లేదు. విష్ణు చిత్తుడు ఆయన కూడా ఆ బ్రాహ్మణులలో ఆయన ఒకడు. ఆయన ఏం చేస్తుండేవాడంటే మాలాకారుడు. ఒక పెద్ద దేవాలయం ఉంది అంటే ఇంకా ఆ దేవాలయంలో చాలా చాలా కైంకర్యాలు అవసరం అవుతాయి. ప్రధాన అర్చకులుంటారు, విడివిడిగా మళ్ళీ ఏ గరుత్మంతుడో హనుమంతుడో ఉంటాయి కదా అన్ని దేవాలయాలు, వాటిలో పనిచేసే అర్చకులు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, పువ్వులు గుచ్చేవాళ్ళు ఉంటారు, దేవాలయం కోసం మాత్రమే ఉంచిన తోటను పెంచేవాళ్ళుంటారు, గోశాలను చూసుకునేవాళ్ళుంటారు, తులసి వనాన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, నీళ్లు తెచ్చేవాళ్ళు ఉంటారు. అబ్బో చాలామంది ఉంటారు. అందులో ఈయన చేసే పని ఏంటంటే మాలాకారుడు తోటను పెంచి ఆ తోటలో ఉన్న పూలు, ఎక్కువగా ఆ తోటలో ఉండేది ఏంటయ్యా అంటే తులసి దళాలు, తులసి వనం. ఆ తులసి దళాలు పువ్వులు తీసుకొచ్చి వాటిని అద్భుతమైన దండలుగా కుచ్చి తీసుకెళ్లి వటపత్రశాయికి అందిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన పని ఇదే అనమాట. ఇక వేరే ఇంకేం తెలియదు ఆయనకు ఏం చదువుకోలేదు, ఇతర జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఆయనకు తెలిసింది ఒకటే, భక్తి. నేను వేరు, భగవంతుడు వేరు. నేను ఆ భగవంతుడి ముందు మోకరిల్లాలి, సాష్టాంగ ప్రణామం చెయ్యాలి. ఆ భగవంతుడికి నేను ఒక దాసుడిగా ఉండాలి. శేషిత్వము అంటారులేండి, శేషిత్వ సంబంధంబు అని కృష్ణదేవరాయల వారు చాలా బాగా రాశారు ఒక వచనంలో. ఇప్పుడు నేను ఆ వచనం ముట్టుకున్నానంటే 5 నిమిషాలు అవుతుంది అది చదవడానికే. నాకు అంత అద్భుతంగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈయన అందంగా దండలు తయారు చేసి ఆ దేవాలయం లోపలికి తీసుకెళ్లారు. ఆ దేవాలయంలో ఉన్న ఆ వటపత్రశాయికి ఆ దండలు అలంకరిస్తూ ఉంటే అప్పుడు ఇక వేరే అర్చకులు ఎవరు లేరు. ఆ సందర్భంలో ఈయన ఒక్కడే ఉన్నాడు. ఆముక్తమాల్యత ప్రకారం అయితే ఈయన ఒక్కడే ఉన్నాడు. ఆ దండలు వేస్తూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో అంటున్నాడు, పాండ్యరాజు అక్కడ వాదోపవాదాల కోసం ఒకటి ఏర్పరిచాడు కదా, అందరిని పిలుస్తున్నాడు కదా పండితులను, విద్వాంసులను, ఇదిగో ఈయనను పంపిస్తాను నేను విష్ణు చిత్తుణ్ణి అని లక్ష్మీదేవితో అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఈయనకేం తెలియదు కదండి అంది. ఏమి తెలీదా, ఈయన్నే పంపిస్తాను చూడు, ఈయన్నే పంపించి అక్కడ వాదోపవాదాలలో ఈయన గెలిచేలా నేను చేస్తాను చూడు అన్నాడు. సరే అంది లక్ష్మీదేవి. అప్పుడండి ఇక శ్రీమన్నారాయణుడు ఆయన విగ్రహం లోపల నుంచి మాటలు వినిపించాయి. ఎవరికి? విష్ణు చిత్తునికి. విష్ణు చిత్తా అన్నాడు. విష్ణు చిత్తుడు గజ 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 వణికిపోయాడు. ఆ విగ్రహం లోపల నుంచి మాటలు వినిపించేసరికి దండం పెట్టి వణుకుతూ ఏమిటి నారాయణ అన్నాడు. వెంటనే నారాయణుడు, విష్ణు చిత్త, మీ పాండ్య రాజ్యంలో రాజధానిలో అంటే మధురై అక్కడ ఒక సభ జరుగుతోంది, వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళు. ఆ రాజుగారికి వైరాగ్యం కలిగింది. మోక్ష మార్గం ఏమిటి, మోక్షమిచ్చే దైవం ఎవరు అని ఆ రాజుగారు అడుగుతూ ఉన్నారు. వెళ్ళు, ఆ రాజుగారి కళ్ళు తెరిపించు. వేదం ప్రకారం, శాస్త్ర జ్ఞానం ప్రకారం, ఉపనిషత్తుల జ్ఞానం ప్రకారం శ్రీమన్నారాయణుడే పరదైవం అని నువ్వు నిరూపించు. వెళ్ళు, నువ్వు నమ్మేది అదే కదా, నువ్వు నమ్మేదే వెళ్ళి నిరూపించు అన్నాడండి శ్రీమన్నారాయణుడు.
ఈయన గజ 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 వణికిపోయి, నీకు ఇంకెవరు దొరకలేదా అన్నాడు ఈయన విష్ణుచిత్తుడు. కృష్ణదేవరాయలు అయితే చాలా బాగా రాస్తారు. నేను మీకు ఆముక్తమాల్యద ఎప్పుడైనా భవిష్యత్తులో చెప్పేటప్పుడు ఒక్కొక్క పద్యం చెప్పి వివరిస్తాను. చాలా అందమైన అర్థాలు వచ్చేలాగా రాస్తారు కృష్ణదేవరాయల వారు. విష్ణుచిత్తుడు, నారాయణ స్వామి, నీకు నేను తప్ప ఇంకెవడు దొరకలేదా అన్నాడు. వెంటనే నారాయణుడు, అదేంటయా అలా అంటావు, వెళ్ళు అన్నాడు ఈయన. వెంటనే విష్ణుచిత్తుడు, ఏమిటి వెళ్ళేది, నేనేమైనా చదువుకున్నాను, అసలు ఎప్పుడైనా నేను వేదం చదువుకున్నానా, వెళ్ళి ఉపనిషత్తులు చదువుకున్నానా, అసలు ఏంటో కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది ఏందయ్యా అంటే, ఇగో ఈ ద్వాదశ పుండ్రములు, ఈ నామాలు పెట్టుకుంటాను, మెడలో తులసిమాలలు ఉంటాయి. నాకు తెలిసింది నీ మంత్రం, నారాయణ మంత్రం, ద్వయం అంటారు. కృష్ణదేవరాయల వారు ఒక పద్యంలో, అందుండు ద్వయ సద్మ పద్మవదనుండ శ్రాంత యోగాంధు బద్ధ మధు ద్విరద్విషదుడు అద్వందుడు, చాలా బాగా రాశారు ఒక పద్యము. ఈయన విష్ణుచిత్తుడి నోట్లో ఎప్పుడు ద్వయమంత్రం అనుసంధానం చేస్తూ ఉంటాడు. 2 మంత్రాలు ఉంటాయి శ్రీ వైష్ణవంలో, ఆ మంత్రాలను ఈయన అనుసంధానం చేస్తూ ఉంటాడు. మొత్తం 3 మంత్రాలు, అందులో 2 మంత్రాలు ఈయన ఎప్పుడు నోట్లో తిరుగుతూ ఉంటాయి. అది తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇంకా నాకు తెలిసింది ఏందయ్యా అంటే, ఆ పూలవనంలోకి వెళ్ళి పువ్వులు తీసుకొని రావడం, తులసిమాలలు తీసుకొని రావడం, కట్టడం, నీకు అలంకరించడం, ఏ ఏ ఉత్సవం అప్పుడు నీకు ఏ ఏ రకంగా దండలు అల్లాలో నాకు తెలుసు. ఇక నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది అమ్మవారు, ఆమెకు ఏ ఏ సందర్భంలో ఏ ఏ ఉత్సవంలో ఏ ఏ దండలేయాలో అవన్నీ నాకు తెలుసు. అలాగే నీ పరివారం ఉందే, చక్రత్తాళ్వార్, గరుడాళ్వార్, విశ్వక్సేన ఆళ్వార్, పాంచజన్యము, నందకుడు, కౌమోదకి, ఇక వీళ్ళందరూ ఉన్నారు కదా నీ పరివారం, వాళ్లకు ఏ ఏ సందర్భంలో ఎలాంటి మాలలు వెయ్యాలో అది నాకు తెలుసు. అది చేయమంటే చేస్తాను. లేదు ఇంకా వేరే ఇంకేమైనా నాకు డ్యూటీ వేస్తావా, ఏం వేస్తావు, చీపురు కట్ట తీసుకొని నీ ఆలయం మొత్తం రోజు ఊడవమంటావా, ఊడుస్తాను. నీళ్లు తీసుకొచ్చి రోజు బాగా శుభ్రంగా కడగమంటావా, కడుగుతాను. పోనీ అదీ కాదు, ప్రతిరోజు నిన్ను బయటికి అలా తీసుకొని వెళ్తూ ఉంటాం, నీ ఉత్సవ విగ్రహాన్ని శ్రీవిల్లిపుత్తూరు వీధుల్లో మోస్తూ ఉంటారు, ఆ పల్లకిలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ నీకు చామరం విసరమంటావా, విసురుతాను. లేదు రాత్రిపూట అండి కాగడాలు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని దేవాలయాలలో మనం చూడొచ్చు, లైట్లు అవన్నీ ఏముండవు, కాగడా పట్టుకొని ముందు నడుస్తూ ఉంటారు, వెనక ఒకరు నడుస్తూ ఉంటారు, పక్కల నడుస్తుంటారు, ఆ మధ్యలో పల్లకీలో పెట్టుకొని ఆ సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మీరు మేల్కోటే కర్ణాటక అక్కడ చూడొచ్చు, చాలా ప్రదేశాలలో మీరు చూడొచ్చు, కాంచీపురంలో చూడొచ్చు వరదరాజస్వామి. నేను ఇలాంటివి చేయమంటే చేస్తానయా, మోయమంటే మోస్తాను, నిన్ను కాగడ పట్టుకుంటే పట్టుకుంటా, నీ గుడి ఊడవమంటే ఊడుస్తా, పూలు తీసుకురమంటే తీసుకొస్తా, నీ మంత్రం అది చదవడం తప్ప, ఏదో మా గురువుగారు ఒక ఆయన ఎవరో ఉపదేశించారు, నీ మంత్రం చదవడం తప్ప నాకు ఇంకేం తెలియదయా, వేదం చదువుకొని వాడిని నేను ఎలా వాదిస్తాను అన్నాడు విష్ణుచిత్తుడు. వెంటనే అండి శ్రీమన్నారాయణుడు, వెళతావా లేదా అన్నాడు. కంఠంలో సీరియస్నెస్ అంటాం కదా, గంభీరంగా, వెళ్తావా లేదా, నేను చెప్తుంటే, నేను ఆజ్ఞ ఇస్తుంటే నీకు వెళ్లకుండా మళ్ళీ నాకేంటో చెప్తున్నావేందా, నడు అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఈయన గజ 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 వణికిపోయాడు. అయ్యో ఇది ఎక్కడి కర్మ అనుకున్నాడు. ఇది ఎలా ఉందంటే అండి పరిస్థితి, పెద్ద యూనివర్సిటీని ఊహించుకోండి, ఏ ఉస్మానియా యూనివర్సిటీయో, ఆంధ్ర యూనివర్సిటీయో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయో, జేఎన్యూఓ, సర్లేండి కొన్ని యూనివర్సిటీ ఇలా పేర్లు మనం చెప్పాలంటేనే ఇబ్బందికరంగా ఉంది భారతదేశంలో. హెచ్యూ గురించి కాదు, జేఎన్యూ గురించి అంటుంటే, వివేకానందుడి విగ్రహాన్ని విరక్కొట్టారు జేఎన్యూలో, అది నాకు ఇంకా గుర్తుంది. పెద్ద యూనివర్సిటీలో లేకపోతే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఒక సబ్జెక్ట్ మీద చాలా సీరియస్గా వాదోపవాదాలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. పోనీ ఇప్పుడు మహమ్మారి 2020లో వచ్చింది కదా, దానికి సంబంధించింది ఇంకేదో కనుక్కున్నారు, ఏదో చేశారు, పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్లో మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళిన వాడిని, ఏం తెలియని వ్యక్తిని నువ్వు అక్కడ వెళ్ళి కూర్చొని వాదించు అంటే ఎలా ఉంటుంది ఈ వ్యక్తికి? అది విష్ణుచిత్తుడి పరిస్థితి. కానీ శ్రీమన్నారాయణుడి దగ్గరండి భక్తికి మించినటువంటి విద్య లేదు, భక్తికి మించిన సాధనం లేదు. వాళ్ళు ఎవరెవరైతే పండితులు, జ్ఞానులు, విద్వాంసులు, వేదం చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, తర్కశాస్త్రం చదువుకున్న వాళ్ళు, ఎన్ని విద్యలైనా చదువుకోనివ్వండి, లక్ష్యం ఏమిటి, మూలం ఏమిటి, దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్న విషయం వాళ్లకు తెలియకపోతే వాళ్ళందరూ నాకు వ్యర్థం, నువ్వు నాకు కావాల్సిన వాడివి, వెళ్ళు. ఇది శ్రీమన్నారాయణుడి అంతరంగం. ఆయన ఏం చెప్పలేదు ఇదంతా, కానీ కోప్పడుతున్నట్టే చెప్పాడు, నడు అన్నాడు. అమ్మా అనుకొని విష్ణుచిత్తుడు ఇంటికి వెళ్ళి మొత్తానికి ఇంట్లో ఏమేమి ఉన్నాయని అన్ని డబ్బాలు, బుట్టలు, కుండలు అన్ని వెతికాడు. ఏముంటాయి, తినుబండారాలు తినడానికి ఏమన్నా చూసుకున్నాడు. కొన్ని తినుబండారాలు మూట కట్టుకున్నాడు. అటుకులు, బొరుగులు, బెల్లం, పప్పు, ఉప్పు, బియ్యం,
ఇంకేమన్నా మరమరాలు, కారపూసలు, కృష్ణదేవరాయల వారైతే ఇవన్నీ రాశారు. అన్ని మూట కట్టుకొని ఒక పల్లకి మాట్లాడుకున్నాడు. ఆ పల్లకి కూడా ఏదో తుప్పు పాత కారు ఉంటుంది చూడండి, అలా ఉన్నది అది. అలాంటి ఒక పల్లకి తీసుకున్నాడు. ఓ నలుగురిని మాట్లాడుకున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. వాళ్ళకు కూడా తినడానికి పెట్టుకున్నాడు. ఎందుకు పల్లకి అని అంటే వేగంగా వెళ్ళాలి అని. ఇక ఆయన దగ్గర ఉన్నది అదే. గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంక నడుచుకుంటూ వెళ్తే శ్రీమన్నారాయణుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం వస్తుంది. నెమ్మదిగా వెళ్తే ఎలా? వేగంగా వెళ్ళాలి. మాట్లాడుకున్నాడు. ఆ పల్లకి మోసేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కొంత డబ్బు తీసుకునేవాళ్ళు, అక్కడ దింపేవాళ్ళు. అది నడుస్తూ ఉండేది అప్పటి రోజుల్లో. మొత్తానికండి వెళ్ళాడు. పాండ్యరాజు ఆస్థానానికి వెళ్ళేసరికి పాండ్యరాజు అక్కడున్న వాళ్ళందరూ విష్ణుచిత్తుడి తేజస్సును చూసి ఆశ్చర్యపోయారు. అందరూ లేచి నిలబడి విష్ణుచిత్తుడికి నమస్కారం పెట్టారు. కొంతమంది సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. ఇంకా ఈయన ఎవరో తెలియదు, వాదించలేదు, ఏమీ లేదు. ఈయనను చూడంగానే అండి మెళ్ళో తులసిమాలలు, ముఖ వర్చస్సు, ఆ నామాలు, ఊర్ధ్వపుండ్రాలు అంటారు. ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకొని ఒక సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. రాజుగారు సింహాసనం నుంచి దిగొచ్చారు. రాజపురోహితుడు, నిజానికి రాజపురోహితుడు విష్ణుచిత్తుని కంటే కూడా చాలా పెద్ద ఆయన వయస్సులో. ఆయన నమస్కారం పెట్టాడు. అందరు నమస్కారం పెట్టారు. ఈయన భయంగా వచ్చాడు. కుచేలుడు గనక శ్రీకృష్ణుడి సభలోపలికి, ఆ శ్రీకృష్ణుడి మందిరంలోకి వణుక్కుంటూ భయంగా వస్తాడే, అలా వచ్చాడు ఈయన. ఇక్కడ ఏముందో తెలియదు, ఏంటో తెలియదు. వచ్చి నిలబడ్డాడు. అయ్యో రండి మహాత్మా, మీరెవరు, ఏమిటి అని చెప్పి కనుక్కున్నారు. అయ్యా నా పేరు విష్ణుచిత్తుడు, అదిగో నేను శ్రీవిల్లిపుత్తూర్ ఉంది కదా, అక్కడ ఆ దేవాలయంలో మాలాకారుడిగా పనిచేస్తాను. ఏదో నాకు తెలిసిన 4 మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు ఈయన చాలా వినయంగా. నేనేం పండితుణ్ణిగాను, విద్వాంసుణ్ణిగాను, నాకు తెలిసినవి 4 చెప్తాను మీకు అన్నాడు. అయ్యో దాందే ఉంది మహాత్మా, అందరికీ ఇక్కడ అవకాశం ఉంది, రండి కూర్చోండి అన్నాడు రాజు. ఇప్పుడు విష్ణుచిత్తుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆ పండితులందరూ ఏం చెప్తాడు ఈయన, మాలాకారుడట, ఏమిటి పండితుడు కాదు, ఎప్పుడు ఏ కాలేజీలోనూ ఏ స్కూల్లో కూడా చూసినట్టు లేదు, వేదం చదువుకున్నట్టు ఏం కనిపించట్లేదు అని కొంతమంది. మొత్తానికండి విష్ణుచిత్తుడు అత్యద్భుతంగా అక్కడ మాట్లాడాడు. వినమ్రతతో ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే తర్కశాస్త్రంలో ఉన్న అద్భుతమైన విషయాలను, ప్రమాణాలను ఆయన చూపించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఏం చెప్పాడో భగవద్గీతను ఉదాహరణగా చెప్పాడు. తైత్తరీయ ఉపనిషత్తులో శ్రీమన్నారాయణుని విశేష గుణ గణాలను తీసుకొచ్చి మొత్తం వర్ణించాడు. అసలు ఆయన వర్ణిస్తున్నాడన్న విషయం ఆయనకు కూడా తెలియదు. శ్రీమన్నారాయణుడే ఈయన నోటి నుంచి పలికిస్తున్నాడు. విష్ణు పురాణంలో ఏమేం చెప్పారో అదంతా చెప్పాడు. నారాయణుడు, విష్ణువు 2 వేరువేరు. నారాయణుడు పరతత్వము, పరమపదంలో ఉంటాడు. ఆ నారాయణుడు మోక్షాన్నిస్తాడు. విష్ణువు అనేది ఆ నారాయణునికి ఉన్న ఎన్నో గుణగణాలలో ఒక గుణం. ఇట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. చెప్పాలంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు అనే అర్థం వస్తుంది. కాబట్టి అదిగో అక్కడ విష్ణువు అని చెప్పి పిలుస్తున్నాము. ఆ నారాయణునికి ఉన్న ఎన్నో గుణగణాలలో ఒకటి విశ్వమంతా వ్యాపించి ఉన్న గుణం, దాన్ని విష్ణువు అంటున్నాము. నారాయణుడు ఇలా ఉంటాడు, ఆయనకిలా రూపాలున్నాయి. వ్యూహ రూపం ఉంది, అంతర్యామి రూపం ఉంది, అర్చా రూపం ఉంది, చాలా చక్కగా విభవ రూపం ఉంది. ఇవన్నీ వర్ణించుకుంటూ వచ్చాడు నారాయణుడి తత్వాన్ని. ఈయన మాట్లాడుతూ నారదుడు ఏమేం చెప్పాడో అదంతా చెప్పాడు. వ్యాసునికి నారదుడికి మధ్య చర్చ ఏమొచ్చిందో అది చెప్పాడు. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్వా బుధముచ్యతే వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం అని నారద పురాణంలో వ్యాసుడు రాసినట్టు నేను 3 మార్లు చేతులెత్తి మరీ నిర్ణయిస్తున్నాను, కేశవుని కన్నా పరమైన దైవము లేదు, వేదం కన్నా పరమైన శాస్త్రం లేదు అని వేదవ్యాసుడు రాసిన దాన్ని తీసుకొచ్చి చెప్పాడు. చెప్తూనే ఉన్నాడు, ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడున్న పండితులండి అందరూ ఆశ్చర్యపోయారు. ఓ పక్క భగవద్గీత చెప్పాడు, ఓ పక్క వేదంలో నుంచి ప్రమాణం చెప్తున్నాడు, ఓ పక్క ఉపనిషత్తుల్లో నుంచి చెప్తున్నాడు, ఓ పక్క పురాణాలలో నుంచి చెప్తున్నాడు. పండితులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. రాజుగారు వేసే ప్రశ్నలన్నింటికీ తర్కబద్ధంగా సమాధానాలు ఇస్తున్నాడు. ఈ విశ్వం ఎలా జనించింది, ఎలా ముగిసిపోతుంది, శ్రీమన్నారాయణుడు ఈ విశ్వానికి ఎలా మూల కారణంగా ఉన్నాడు, ఆ మార్గంలోకి ఎలా పయనించాలి, ఇవన్నీ చెప్పాడు. రాజుగారి సందేహాలన్నీ తీరిపోయాయి. అదే భవనంలో పైన వేలాడదీశారు కదా ఒక పెద్ద మూటలో బంగారు నాణేలు పెట్టి, దానంతకదే అండి ఆ మూట ఎవరు కిందికి దింపలేదు. వచ్చి విష్ణుచిత్తుడు ఒక ఆసనంలో కూర్చొని ఉంటే ఒక కుర్చీ ఆసనం ఈయన ఒళ్ళో వచ్చి పడింది. అందరు ఆశ్చర్యపోయి లేచి మొత్తం చప్పట్లు కొట్టారు. విష్ణుచిత్తుణ్ణి వేణోళ్లా పొగిడారు.
మహారాజు గారు కూడా విష్ణుచిత్తుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. అంటే మహారాజు గారు ఏం తీసుకొచ్చి ఇవ్వలేదు, ఆ బహుమతి దానంత అదే దైవ సంకల్పం వచ్చి విష్ణుచిత్తుడి ఒళ్ళో పడింది. అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికండి మహారాజు గారు ఈ డబ్బేమిటి రాండి అని చెప్పి విష్ణుచిత్తుడిని కూర్చోబెట్టి ఆయనకు ఒక ఉత్సవం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముందండి విష్ణుచిత్తుడికి అద్భుతమైన సన్మానం చేశారు. అక్కడే గజాన్ని, మామూలు గజం కాదు, మహారాజు గారు ఆయన ఊరేగే గజం ఉంటుంది, ఇంకెవరిని ఎక్కనివ్వరు, ఆ గజాన్ని తీసుకొచ్చారు. విష్ణుచిత్తుణ్ణి ఆ గజం మీద కూర్చోబెట్టారు. గజారోహణ ఉత్సవం మొత్తం. ఎవరైతే పండితులు అక్కడికి వచ్చారో వాళ్లలో ఒక ఆయన గొడుగు పట్టుకున్నాడు, ఒక ఆయన చామరం పట్టుకున్నాడు, కొంతమంది ఏమో వాయిద్యాలు పట్టుకున్నారు. ఇక ఆయన ముందు నడుస్తున్నారు. కొంతమంది ఏమో పువ్వులు విసురుతూ ఉన్నారు. మహారాజు గారు చెప్పారు, మొత్తం మథురై ప్రస్తుతం మొత్తం మన రాజధానిలో గజారోహణ, ఈ విష్ణుచిత్తులు ఈ పండితుణ్ణి మొత్తం తిప్పండి, మహారాజు గారి సందేహాలన్నింటినీ నివృత్తి చేశాడు అని ప్రకటించండి అని చెప్పాడు రాజు. ఇక మొత్తానికంటే ఈయన తీసుకొని అలా 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 అన్ని వీధుల్లో మొత్తం తిప్పారు. ఒక వీధి లోపలికి వచ్చాక గాలిలో శ్రీమన్నారాయణుడు గరుడాళ్వారి మీద ప్రత్యక్షం అయ్యాడు. శ్రీమన్నారాయణుడు, ఆయన పక్కనే దేవేరులు, శ్రీదేవి, భూదేవి గరుడాళ్వారి మీద కూర్చొని ఉన్నాడు. శంఖం, చక్రం, గద, పద్మం, అద్భుతంగా శ్రీమన్నారాయణుడు ఆకాశంలో ఈయనకు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం ఇవ్వగానే మామూలుగా ఎవరైతే ఏం చేస్తారండి, ఆహా నాకు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు అని చెప్పి నమస్కారం పెట్టి కోరికలు అడుగుతారు, లేదు మోక్షం ఇవ్వు అని చెప్పి అడుగుతారు, లేదు ఇంకేం చేస్తారు చెప్పండి. మీరు ఊహించండి ఏం చేస్తారు. ఎవరైనా కానీ మీకు మీరు కొలిచే దైవం మీ ముందు ప్రత్యక్షం అయ్యాడండి, ఏం చేస్తారు మీరు ఆలోచించండి. ఈ ప్రశ్న మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వేయండి. పోనీ మీకు పరమశివుడు అంటే ఇష్టం, శివుడు ప్రత్యక్షం అయ్యాడనుకోండి, ఏం చేస్తారు ఆలోచించండి. ఆళ్వార్ అనే పదానికి అర్థం భగవంతుని భక్తిలో మునిగినవారు అని చెప్పి అర్థం. భగవంతుని భక్తి ఒక సముద్రం అయితే ఆ సముద్రం లోపలికి మునిగి దాని అడుగును, దాని లోతును చూసి మళ్ళీ బయటికొచ్చి ఇదిగోనయా ఇది సముద్రం యొక్క లోతు అని చెప్పిన వాళ్ళు ఆళ్వారులు. అలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో ఈ విష్ణుచిత్తులు ఈయన కూడా ఒకరు. ఎందుకు భగవంతుని భక్తిలో మొనకలేసి పైకి తేలారు, ఎందుకు ఈయన ఆళ్వార్ అయ్యారు అంటే ఇది. శ్రీ మహావిష్ణువును ఆయన చూడగానే ఏమన్నాడు తెలుసా? ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. ఎవరు? విష్ణుచిత్తుడు. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి, ఈ పాడు లోకంలోకి? ఈ పాడు లోకం, ఈ పాడు కళ్ళు ఇవన్నీ చూస్తాయి, పో పో అన్నాడిన. ఎవరైనా రా రా అంటారు కదా, పో పో అన్నాడిన. దాన్నే అండి పల్లాండు అని చెప్పి, పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిన్నోళ్ల మణివಣ್ణ ఉన్ సెవ్వడి సెవ్వి తిరుక్కాపు అని పల్లాండు పాడాడు, మంగళం పాడాడు. ఇప్పటికీ అండి విష్ణు దేవాలయాలన్నింటిలో కూడా ఈ పల్లాండు పాడుతూ ఉంటారు. తిరుమల, తిరుపతి, అక్కడుండే దాదాపు అన్ని విష్ణు దేవాలయాలలో, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంతో సహా పెరియాళ్వార్ విష్ణుచిత్తుడు ఈయన రాసిన పల్లాండును ప్రతిరోజు మంగళంలో పాడుతూనే ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ పల్లాండు పాడతారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ల మణివಣ್ణ ఉన్ సెవ్వడి సెవ్వి తిరుక్కాపు అని మల్ల యోధులను జయించిన అత్యంత దృఢమైన భుజాలు కలిగిన ఓ మణివర్ణుడా, ఎన్నో ఏళ్ళు, ఎన్నో సంవత్సరాలు, కోట్ల కోట్ల కోట్లాది సంవత్సరాలు వర్ధిల్లుతూనే ఉండు. కానీ ఎర్రనైన నీ దివ్య పాదార విందాల యొక్క అందానికి ఏ దిష్టి తగలకుండా రక్ష కావాలి అన్నాడిన. మామూలుగా చిన్నపిల్లలకు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి తీసుకొని వెళ్ళి ఇంటికి రాగానే వీడికి ఈరోజు దిష్టి తగిలిందండి, మన పిల్లోడిని ఫంక్షన్లో అందరూ బాగున్నాడు బాగున్నాడు అని చెప్పి అన్నారు, వీడికి దిష్టి తగిలింది దిష్టి తీయండి అంటారు. పెళ్లిళ్ళల్లో దిష్టి చుక్క పెడుతూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు. ఆయనను ఎవరిని, శ్రీ మహావిష్ణువును ఏదో తన కొడుకో తన ఇంట్లో పిల్లోడు అన్నట్టుగా చూసి నువ్వెందుకు వచ్చావా, పో పో పో, ఇది పాడులోకం మీద అందరు నిన్ను చూస్తూ ఉన్నారు, అందరి పాడుకళ్ళు నీ మీద పడితే నీకు దిష్టి తగులుతుంది పో అన్నాడేనా విష్ణుచిత్తుడు. చాలా అద్భుతమైన పల్లాండు అనమాట అది. ఆడియో మోడుం నిన్నోడుం పిరివిండ్రి ఆయిరం పల్లాండు వడివాయ్ నిన్ వలమార్బినిల్ వాల్కిండ్ర మంగయ్యం పల్లాండు. చాలా అద్భుతమైన పల్లాండు పాడాడిన. అంటే శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉన్న శంఖం, చక్రం, ఆ ఓంకార శబ్దం చేసే పాంచజన్యం అసలు ఎంత అందంగా అండి. ఆ శ్రీదేవి, భూదేవి అందరినీ కీర్తిస్తూ వీళ్ళందరితో నువ్వు చాలా అందంగా ఆనందంగా వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు నువ్వు వర్ధిల్లుతూనే ఉండాలి, నీకు ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెప్పి ఈయన దిష్టి తీస్తున్నట్టు దిష్టి పాడాడు ఈయన. ఆ పల్లాండు మంగళం. శ్రీ మహావిష్ణువు సరే వెళ్ళిపోయాడు. ఇంకా ఈయన అండి
అక్కడి నుంచి వచ్చేశాడు శ్రీవిల్లిపుత్తూరుకు. ఇప్పుడు ఆ శుల్కం ఇచ్చారు కదా, బహుమతి, శుల్కం అనడం కంటే బహుమతి తీసుకొని ఏం చేయాలి? ఇప్పుడు వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు నాణ్యాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ మొత్తం అందరికీ పంచిపెట్టేశాడు. తీసుకోండి అయ్యా అని చెప్పి. ఇంకా శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అతిథులు ఉంటారు కదా, అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు మొత్తం ఆ బంగారు నాణ్యాలను అందరికి, వచ్చిన వాళ్లకు, పోయేవాళ్లకు, ఇక వాళ్ళ ఊళ్ళో ఉండే పేదవాళ్లకు అందరికీ పంచేశాడు. మొత్తం 2-3 రోజుల్లో మొత్తం ఆయన ఇల్లు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఒక్క బంగారు నాణ్యం కూడా లేదు ఆయన దగ్గర. మొత్తం దానం చేశాడు. శ్రీ మహావిష్ణువు మంత్రము ద్వయము నా నోట్లో ఉంది, ఇక అది తప్ప నాకు ఇంకేం కావాలయా? శ్రీ మహావిష్ణువు మార్గంలో నేను పయనం చేస్తున్నాను, ప్రయాణిస్తున్నాను. ఈ డబ్బుతో నాకేం అవసరం? డబ్బు అవసరమే, ఎంత కావాలో అంత ఉంది నాకు, చాలు. ఏదో చేస్తున్నాను, మాలాకారుడు పని చేస్తున్నాను, ఏదో తింటున్నాను, వచ్చేవాళ్ళకి ఇంత పెడుతున్నాను, చాలు. ఇక దానికి కాకుండా మళ్ళీ ఇదంతా ఎందుకయ్యా నాకు? ఇదంతా ఉందంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, ఇంకో ఇల్లు కొనాలా, ఐటీ రైడ్ అవుతుందా, లేకపోతే రాజకీయాల్లోకి దిగాలనిపించవచ్చు, చాలాసార్లు అనిపించవచ్చు కదండి డబ్బులుంటే. ఎందుకు ఇదంతా? మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి మొత్తం దానం చేశాడు. ఆ తర్వాత ఒకరోజు ఈయన తులసి వనంలో తవ్వుతూ ఉన్నాడు. ఏదో నీళ్లు వద్దాం పాదుకి అని. ఒక తులసి చెట్టు కింద ఒక అమ్మాయి, దేదీప్యమైన కాంతితో ఒక అమ్మాయి కనిపించింది. చిన్న పాప పడుకొని. జనక మహారాజుకు సీతాదేవి దొరికినట్టు ఈయనకండి ఆ పాప దొరికింది. ఆ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది నాకు. ఇదేంటి ఈ పాప, ఎవరి అమ్మాయి, ఇంత దేదీప్యమైన కాంతితో ఇక్కడుంది ఏమిటి, ఇంత కాంతిపుంజం ఉంది ఏంటి ఈ అమ్మాయి చుట్టూ అని చెప్పి ఆశ్చర్యపోయాడు. మొత్తానికి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. శ్రీవిల్లిపుత్తూరుకి ఎవరు రారు. ఆ వచ్చిన అతిథులు ఎవరో కూడా ప్రతి ఒక్కరు ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ అమ్మాయి ఎవరో దైవాంశ సంభూతురాలు అని. ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఆమెకు కోదై అని పేరు పెట్టాడు. కోదై, కోదై అంటే సరే చాలా చాలా అర్థాలు చెప్తారు. గోదాదేవి గోదాదేవి అని చెప్పి మనం అంటున్నామే, కోదానే గోదా అయ్యింది. మొత్తానికి ఆమెను ఇంటికి తీసుకొచ్చి పెంచడం మొదలు పెట్టాడు. ఆమె కూడా అండి రోజు రోజు ఆమె పెరగడంతో పాటు భక్తి కూడా పెరుగుతుంది. ఆమె ఒక దశ వచ్చేసరికి భగవంతుడే నా భర్త అన్న భావన ఆమెకు వచ్చేసింది. ప్రతిరోజు ఈయన దేవాలయానికి ఆ పువ్వుల దండలు తీసుకొని వెళుతూ ఉంటే ఆయన ఆ పూల దండలు కుచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఈమె ఆయనకు తెలియకుండా తన మెళ్ళో వేసుకొని అద్దంలోనూ బావిలోనూ చూసుకుంటూ ఉండేది. ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి చూసుకుంటూ ఉండేది. మొత్తానికి కోదై, కోదా అంటే పూమాల అని చెప్పి అర్థం. ఆ కోదయ్యే మనం తెలుగులో గోదా గోదా గోదాదేవి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఈమె ఏం చేసేదంటే ఇక రోజు పెరుగుతూ చాలా చక్కగా శ్రీకృష్ణుడి గురించి పాటలు పాడుతూ భక్తి సామ్రాజ్యాన్ని ఏలుతూ ఇంట్లో తన తండ్రి లేనప్పుడు తండ్రి కట్టిన మాలలను, ఎవరికోసం కడతాడు తండ్రి మాలలను? ఆ భగవంతుడి కోసం కడతాడు, అంతే కదా. ఆ మాలలను ఆమె మెళ్ళో వేసుకొని ధరించి చూసుకునేది. ఆ పక్కనే బావి ఉండేది. ఆ బావిలో చూసుకొని తన సౌందర్యాన్ని, ఆహా ఎంత బాగుంది ఈ దండ అని చెప్పి అనుకునేది. మళ్ళీ ఆయన వచ్చే లోపల ఆ దండల్ని మళ్ళీ తీసి బుట్టలో పెట్టేది. ఆయనకు పాపం తెలీదు విష్ణుచిత్తునికి. ఆ బుట్ట తీసుకొని వెళ్ళేవాడు. ఆ మాలలను పెరుమాళ్కు సమర్పిస్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఈయన విష్ణుచిత్తుడు ఆ మాలలను పెరుమాళ్కు సమర్పించక ముందు గమనించాడు. ఆండాళ్ళు దండలను ధరించడం చూశాడు. ఆండాళ్ళన గోదాదేవి అన్న ఒక్కరే ధరించడం చూశాడు. ఈయన బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆమెను ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని చెప్పి కోప్పడ్డాడు. ఆ రోజు ఇక పెరుమాళ్కు దండలను సమర్పించలేదు. ఈ దండల్ని నేను తీసుకెళ్ళి ఎక్కడ సమర్పించాలి, సమయం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేను పూలు తీసుకురావాలి, కట్టాలి అని చెప్పి పట్టించుకోలేదు. మొత్తానికి నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి కలలో ఆయనకు పెరుమాళ్ళు కనిపించాడు. శ్రీరంగనాథుడు కనిపించాడు. ఏమయ్యా ఈరోజు దండలు తీసుకురాలేదేంటి విష్ణుచిత్త అన్నాడు. స్వామి దండలు తెలుసు కదా మీకెందుకు సమర్పించలేదో, మా అమ్మాయి కోద ఆమె ధరించి అక్కడ పక్కన పెట్టేసింది. ఒకసారి ధరించి పక్కన పెట్టారు అంటే వాటిని ఉచ్చిష్టములు అంటారు, ఎంగిలయ్యాయి అని చెప్పి అర్థము. అలాంటివి తీసుకొచ్చి నీకెలా నేను సమర్పిస్తానయ్యా, అందుకే తీసుకురాలేదు అన్నాడు ఈయన. దానికి వెంటనే రంగనాథుడు, నాకు ఆ మాలలే ఇష్టం, ఆ గోద ఆమె ధరించి విడిచిపెట్టిన మాలలే నాకు ఇష్టం, వాటిని తీసుకొచ్చి నాకు సమర్పించు. రేపొద్దున నువ్వు మళ్ళీ పూలదండలు కడతావు కదా, ముందు నీ కూతురు మెళ్ళో వేయి, ఆ తర్వాత అవి తీసుకొచ్చి నాకు సమర్పించు అన్నాడు. ఆ దండలు నాకు కావాలి, తీసుకురా అన్నాడు. మొత్తానికండి ఆ దండలను తీసుకొని ప్రతిరోజు సమర్పించడం మొదలెట్టాడు విష్ణుచిత్తుడు. ఆండాళ్ అంటే ఏంటనుకున్నారు అర్థము?
నన్ను రక్షించడానికి వచ్చిన ఆమె అని చెప్పి అర్థం. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చిన ఆమె, రక్షకురాలు, మమ్మల్ని రక్షించడానికి వచ్చింది అని చెప్పి అర్థం. అలాగే ఈమెకు మరో పేరు కూడా ఉంది, చూడి కొడుత్తా అని చెప్పి పిలుస్తారు. చూడి కొడుత్త నచ్చియార్ అంటారు. చూడి కొడుత్తా అంటే ఏం లేదండి, ఆముక్తమాల్యద అంటేనే చూడి కొడుత్తా. మరి ఆముక్తమాల్యద అంటే ఏమిటి, చూడి కొడుత్తా అంటే ఏమిటి అంటే తాను ధరించిన మాలను తీసి ఇచ్చింది. ఆ మాలను తీసుకొని శ్రీమన్నారాయణుడు తనకు అలంకరించమని చెప్పి అడిగాడు. అంటే ఆమె వదిలివేసిన మాలలను నాకు అలంకరించండి అని చెప్పి శ్రీమన్నారాయణుడు అడిగాడే, ఆ అర్థం ఆముక్తమాల్యద అంటే. అలాగే చూడి కొడుత్త నాచ్యార్ అన్నా గానీ అదే అన్నమాట అర్థం. ఆండాళ్ళన్నా, చూడి కొడుత్త నాచ్యార్ అన్నా, చూడి కొడుత్తా అన్నా, గోదాదేవి అన్నా, కోదా అన్నా, కోదయ్యన్నా అన్ని ఈమె పేర్లే. ఇంకా తర్వాత క్రమక్రమంగా కోదాదేవికి భగవంతునితో ముందు నుంచే ఇక సహజమైన సంబంధం. ఎందుకంటే ఈమె భూదేవి అవతారం కాబట్టి. నేను శ్రీకృష్ణుడిని వివాహం చేసుకుంటాను అన్నది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న మన్నార్ దేవాలయం అంటే శ్రీకృష్ణుడు. నేను వివాహం చేసుకుంటాను అని అనేసరికి తండ్రి, శ్రీకృష్ణుడిని ఎప్పుడు వివాహం చేసుకుంటామమ్మా, ఆ కాలము కాదు, పోని అక్కడెక్కడో ఉంది బృందావనం, దూరము, చాలా దూరం బృందావనం, పోని బృందావనం వెళ్ళినా దొరకడు. ఎందుకంటే అది ఈ కాలం కాదు, అది అయిపోయింది, ద్వాపర యుగం అన్నాడిన. మరి ఎలా అందిమే. మొత్తానికి అక్కడున్న పెద్దల దగ్గర ఒక వ్రతం ఉంది అని చెప్పి విన్నది. వ్రతం చేశారు ఎవరు, గోపికలు. నేను ఇప్పుడు ఒక వ్రతం చేస్తాను, ఆ గోపికలు ఎలాగైతే వ్రతం చేశారో అలాంటి వ్రతం నేను చేస్తాను. నా స్నేహితురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ గోపికలుగా భావించి నేను వ్రతం చేస్తాను. ఈ శ్రీవిల్లిపుత్తూరునే గోకులంగా నేను భావిస్తాను. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు దేవాలయంలో ఉన్న వటపత్రసాయిని శ్రీకృష్ణుడిగా నేను కొలుస్తాను. ఈ కోవెలనే నందగోపుని గృహంగా భావిస్తాను అని ఆమె తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించి ఆచరించడం మొదలుపెట్టింది. తిరుప్పావై, గోదాదేవి రచించిన తిరుప్పావైలో ఒక్కొక్క పాశురాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటే పండితులు ఆశ్చర్యపోతూ ఉండేవారు. రామానుజాచార్యుళ్లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్లు. ఆ తర్వాత పరాశర భట్టర్, ఎందరో మహామహా మేధావులు, పండితులు, జ్ఞానులు, భాగవతోత్తములు, భక్తులు తిరుప్పావైలోని ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటే అది మోక్ష మార్గం వైపు నడిపించే విధంగా ఉన్నాయి. అంతేకాదు ఒక్కొక్క పాశురం ఒక్కొక్క కొత్త విషయాన్ని నేర్పిస్తోంది. ఆ కొత్త విషయాలని చెప్పి అనుకుందామా అంటే ఉపనిషత్తుల్లో ఎంతో అందంగా మునులు కీర్తించినటువంటి విషయాలను, ఉపనిషత్తుల్లో పెట్టిన విషయాలను ఒక సారాంశంలాగా ఇలా పిండితే ఒక్కొక్క పాశురం మనకు కనిపిస్తోంది. అంత అద్భుతంగా ఉన్నాయి. ఒక పాశురంలో అయితే గోదాదేవి విడిగా శ్రీమన్నారాయణుణ్ణి అర్చించకూడదు, శ్రీమన్నారాయణుణ్ణి అమ్మవారితో కలిపి అర్చించాలి అన్న బోధ చేసింది. ఒక పాశురంలో అయితే గురువుగారి ఉపదేశం తీసుకొని ఆ ఉపదేశము ద్వారా నారాయణ తత్వాన్ని అర్థం చేసుకొని అలా మోక్ష మార్గంలోకి పయనించాలి అని చెప్పి ఉద్బోధ చేసింది. ఆమె ఇలా ఉద్బోధ చేస్తున్నట్టు కనిపించదు. ఒక్కొక్క పాశురం మనం చదువుతుంటే మామూలుగా పాట పాడుకుంటున్నట్టు అలా అనిపిస్తుంది. కొన్ని పాశురాలైతే స్నేహితురాళ్లను నిద్రలేపుతూ లే ఇంకా నిద్ర పడుకొనే ఉన్నావేమిటి లే అని ఇతర గోపికలను నిద్ర లేపుతున్నట్టుగానే అనిపిస్తాయి కొన్ని పాశురాలు. కానీ ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క అందమైన, అద్భుతమైన, లోతైన అర్థం దాగి ఉంది. ఇక ఎప్పుడు భగవంతునికి మంగళాశాసనాలు చెయ్యాలి అని ఒక పాశురంలో మనకు కనిపిస్తుంది. గోదాదేవి అండి, ఆమె రాసినటువంటి పాశురాలలో తత్వం ఎలా ఉంటుందంటే, మనం పొందవలసిందేమిటి, భగవంతుడు. అది పొందేలా చేసేవాడేవాడు, భగవంతుడు. పొందవలసిన మార్గం ఏమిటి, భగవంతుడు అని చెప్పి ఉద్బోధ చేసింది. ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళాలనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అని చెప్పి అడిగితే నేను ఫలానా ఊరికి వెళ్తున్నాను అంటారు. ఎందుకు వెళ్తున్నావు, ఏదో కారణం చెప్తారు. ఎలా వెళ్తున్నావు, బస్సో, ట్రైనో, ఫ్లైటో ఏదో చెప్తారు, కారో ఏదో చెప్తారు. ఆండాళ్ళండి, నువ్వు వెళ్లాల్సిన ఊరు భగవంతుడు, వెళ్ళవలసిన మార్గం భగవంతుడు, ఉపయోగించాల్సిన వాహనం భగవంతుని నామస్మరణ. దీన్ని ఉద్బోధ చేసింది ఆమె రాసినటువంటి పాశురాలలో. చాలా అద్భుతమైన పాశురాలు అవన్నీ కూడా. ఆ 30 పాశురాలు కూడా అండి, ఒక పాశురం అయితే భగవంతుణ్ణి విడిగా ఎప్పుడు మీరు అర్చించకూడదు, భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్న దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిపి మీరు అర్చించాలి అని చెప్పింది. అంటే భగవంతునికి ఉండే ద్వారపాలకులు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడనుకోండి, జయ విజయ, జయ విజయులు ద్వారపాలకులు. అలాగే శ్రీకృష్ణుడు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు, ఆయన ద్వారపాలకులు. బలరాముడు, యశోద, నందగోపుడు వీళ్ళందరూ గుర్తొస్తారు. అలాగే శ్రీమన్నారాయణుడు అనగానే ద్వారపాలకులు, శంఖు, చక్రం, గద, నందకం, విశ్వక్సేనుడు, గరుడాళ్వార్ వీళ్ళందరినీ కలిపి శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాలి అని గోదాదేవి ఉద్బోధ చేసింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలను, అందమైన విషయాలను, లోతైన విషయాలను
మోక్ష మార్గాన్ని సూచించే విషయాలను తన తిరుప్పావైలో చెప్పింది. అంతేకాదు భగవంతుణ్ణి అనుభవాన్ని మనం పొందాలంటే విడివిడిగా ఒక్కొక్కరు భగవంతుని అనుభవాన్ని పొందడం కాదు, ఒక గోష్ఠిలాగా కలిపి 10 మంది 20 మంది 100 మంది భక్తులందరూ కలిసి ఒక గోష్ఠిలాగా భగవంతుణ్ణి అర్చించాలి అని మనకు నేర్పించింది. ఇలా ఎన్నెన్నో విషయాలు తిరుప్పావైలో ఉన్నాయి. ఆమె వాడిన పదాలు కూడా అండి చాలా ఆశ్చర్యకరమైన పదాలు, అద్భుతమైన పదాలు. శ్రీకృష్ణుణ్ణి ఇళం సింగం అన్నది. యశోదై ఇళం సింగం, ఏరానంద కణ్ణి యశోదై ఇళం సింగం అని మొట్టమొదటి పాశురంలో వస్తుంది. చిన్న సింహపిల్లలాగా గెంతులేస్తూ ఉన్నాడు యశోద దగ్గర అని చాలా అందమైన పదాలు ఆమె వాడినవి కూడా. కానీ సాహిత్యపు కోణంలో చూస్తే చాలా అందమైన పదాలు అలా కనిపిస్తాయి. భక్తి భావనతో చూస్తే అవే పదాలు మరో రకంగా కనిపిస్తాయి. మోక్ష మార్గంలోకి పయనిస్తూ చూస్తే ఆ పదాలు మరో రకంగా కనిపిస్తాయి. మోక్ష మార్గాన్ని సూచించే విధంగా, చూపించే విధంగా ఆ పదాలు మనకు కనిపిస్తాయి తిరుప్పావైలో. మీలో ఎంతమంది తిరుప్పావై పాశురాలు చదివారో లేదో నాకు తెలియదు, విన్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే వినండి. చాలా అద్భుతమైన సాహిత్యం. ద్రవిడ ప్రబంధంలో, నాలాయిర దివ్య ప్రబంధంలో తిరుప్పావైకి అత్యంత కీలకమైన స్థానం ఉంది. అంతేకాదండి, ఆమె నాచ్యారు తిరుమొళి అని 143 పాశురాలను ఆండాళ్లు రచించారు. వారణమాయిరం అని మీరు విన్నారో లేదో, వారణమాయిరం అనేది ఒక సేవలాగా చేస్తూ ఉంటారు, తిరుమలలో చేస్తూ ఉంటారు. దాదాపు విష్ణు ఆలయాలన్నింట్లో కూడా అండి వారణమాయిరం ఒక సేవలాగా చేస్తూ ఉంటారు. ఆ పాశురాలు పాడుతూ ఉంటారు. భగవంతుడు తనను వివాహం చేసుకున్నాడు అన్నట్టు ఆమె కలగన్నది. దాన్ని వారణమాయిరంలో ఆమె రాసింది. ఈ విషయం తండ్రికి కూడా తెలిసింది. భగవంతుడిని కలలో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని అనడమేమిటి, భగవంతుడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని ఆయన, లేదు నాకు చెప్పాడు భగవంతుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఈమె. ఆ చుట్టుపక్కలున్న పండితులు, బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు, మాట్లాడారు. ఈమె ఏం చెప్తున్నది, భగవంతుడు తనను వివాహం చేసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు శ్రీరంగనాథుడు ఈ విష్ణు చిత్తునికి కలలో కనిపించి, శ్రీరంగానికి ఆండాళ్ను తీసుకొనిరా, నేను ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నేనే పరివారాన్ని మొత్తం అందరినీ పంపిస్తాను, చక్కగా అలంకరించుకొని ఆమె ఆ పల్లకిలో వస్తే చాలు, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడికి కలలో చెప్పాడు. ఆయన దిగ్గున లేచి కూర్చొని ఆ కూతురుతో చెప్తే కూతురు సంతోషించింది. కానీ ఇది కళ నిజం ఆయనకు అర్థం కాలేదు. సరే, ఉదయం వీళ్ళు లేచి లేవగానే అండి మేళ తాళాలు, శబ్దాలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఎవరిదో పెళ్ళుంది అనుకున్నారు ఊళ్ళో. తీరా చూస్తే ఈయన ఇంటి ముందుకు వచ్చి ఆగారు. ఎవరు అంటే శ్రీరంగం నుంచి పండితులు వచ్చారు, బ్రాహ్మణోత్తములు వచ్చారు, ముత్తైదువులు వచ్చారు, మేళ తాళాలు, ఓ పల్లకి అన్ని తీసుకొని వచ్చారు, చీరలు సారెలు అన్ని. ఏమిటి అనే వరకు శ్రీరంగనాథుడు మమ్మల్ని ఆదేశించాడు మీ ఇంటికి వెళ్ళమని, ఆండాళ్ను తీసుకొని రమ్మన్నాడు, ఈమెను వివాహం చేసుకుంటాడట శ్రీరంగనాథుడు అని చెప్పారు వచ్చిన వాళ్ళు. ఇదేదో నిజమే ఉన్నట్టుంది అని మొత్తానికి ఆండాళ్ను అలంకరించి ఆ పల్లకిలో కూర్చోబెట్టారు. ఇక మేళ తాళాలతో ఈమెను శ్రీరంగం తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత అండి, మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళితే చూడండి, పెరియాళ్వార్, ఆండాళ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ బస చేశారు, ఎక్కడున్నారు, అక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని నిర్మించారు. మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకుంటూ చూడాలి. ఈ చరిత్ర ఏమిటి, అక్కడున్న ప్రాశస్త్యం ఏమిటి, స్థల పురాణం ఏమిటి, ప్రతిదీ అండి తెలుసుకుంటూ చూడాలి. ఏదో గుళ్ళోకి వెళ్ళాము, ప్రసాదం తీసుకున్నాము, దండం పెడతాము, లడ్డు ఏదో ఇచ్చారు, తిన్నాము, నా జీవితంలో ఈ దేవాలయాన్ని దర్శించుకున్నానని చెప్పి ఒక అటెండెన్స్ చేసుకున్నాను అన్నట్టు వెళ్ళకూడదు. శ్రీరంగం లాంటి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు, తిరుమల అయినా సరే, ఇక తిరుమల అంటేనేమో అక్కడున్న రద్దీ వల్ల మనల్ని గెంటేస్తూ ఉంటారు, అక్కడ పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు. అయినా సరే ఆ లోపలే మనము ముందు లోపల ఏమేమి ఉన్నాయని చెప్పి దర్శించాలి. ఆ లోపలికి వెళ్ళంగానే రామానుజుడు ఆజ్ఞ ఇస్తున్న ముద్రలో, ఆచార్య ముద్రలో, ఉపదేశం ఇస్తున్న ముద్రలో కూర్చోనుండే రామానుజుడిని మనం దర్శించాలి. తిరుమల వెళ్తే లోపల నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి దర్శించుకోవాలి, తెలుసుకొని వెళ్ళాలి. అలాగే శ్రీరంగం ఎంతో చారిత్రాత్మకమైన ప్రదేశం. ఇలాంటివి ఎన్నో ఉంటాయి అక్కడ. అక్కడ చిత్రవీధి అని ఒక వీధి ఉంటుంది. ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చినప్పుడు కూడా అండి ఆ చిత్రవీధిలో ఊరేగిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళినప్పుడు చిత్రవీధి ఎక్కడుందని చెప్పి అడగండి. దానికోసం మీరు ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు. మీరు నడుస్తూ ఉంటే ఆ మార్గంలోనే ఒక చోట చిత్రవీధి వస్తుంది. మీరు 7 ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళాలి. 21 గోపురాలు, 7 ప్రాకారాలు, 156 ఎకరాల దేవాలయం శ్రీరంగం. మీరు ఒక్కొక్క ప్రాకారం దాటి వెళ్తూ ఉంటే చిత్రవీధి ఎక్కడుందండి అని చెప్పి అడగండి, వాళ్లే చెప్తారు. దానికి చిత్రవీధి అని చెప్పి ఎలా పేరు వచ్చిందంటే, ఈ శ్రీరంగనాథుడేమిటి, ఈ ఆండాళ్ అనే అమ్మాయి ఆమె శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈయన ఇక్కడున్న అర్చకులకు ఆదేశించడం ఏమిటి, ఇదేమిటో చిత్ర విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉందని చెప్పి జనాలు గుంపులుగా ఒక వీధిలో తండోపతండాలుగా వచ్చి నిలబడ్డారు. అదిగో అప్పుడు ఆ వీధికి చిత్రవీధి అని చెప్పి పేరు వచ్చింది. మొత్తానికంటే శ్రీరంగనాథుడి విగ్రహంతో, అంటే అర్చా విగ్రహం నం పెరుమాళ్ అని చెప్పి అంటారు. గర్భాలయంలో ఉండే పెరుమాళ్ళనేమో
పెరియ పెరుమాళ్ అంటారు, ఉత్సవ విగ్రహాన్ని నంపెరుమాళ్ అంటారు. మొత్తానికి ఆమెకు శాస్త్రోక్తంగా వివాహం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తే ఈ ఆండాళ్ అలా నడుచుకుంటూ గర్భాలయం వైపు వెళ్ళిపోయింది, ఆయన పాదాల వైపు వెళ్ళిపోయింది. ఇక అంతే మాయమైపోయింది, అదృశ్యం అయిపోయింది ఆమె. ఆ పక్కనున్న వాళ్ళందరూ ఇదేదో మహిమ మహిమ అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. అర్చకులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, భగవంతుడు ఉన్నాడు అని ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం బాధతో ఏం చేయాలో అర్థం కాక లబో దిబో అని చెప్పి మొత్తుకుంటున్నాడు. ఎవరు? తండ్రి. ఎవరైతే ఆండాళ్ను పెంచారో విష్ణు చిత్తుడు, ఆయనండి బాధపడుతూ ఏది నా కూతురు రంగనాథ, ఎక్కడ పోయింది నా కూతురు, నా కూతుర్ని మాయం చేశాడు ఈ శ్రీరంగనాథుడు అని ఏడ్చుకుంటూ చూస్తున్నాడు. నా కూతురు ఎక్కడుంది, ఇవు అని చెప్పి శ్రీరంగనాథుడిని అడుగుతుంటే శ్రీరంగనాథుడు మాట్లాడాడు. నీ కూతురు భూదేవి అంశతో జన్మించింది, భూదేవి నీ కూతురు. ఇక భూదేవి నా పక్కన ఉండకుండా నీ పక్కన ఎందుకుంటుందా? పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గర ఉంటుంది. శ్రీదేవి ఎలాగైతే నా పక్కన ఉంటుందో భూదేవి కూడా నా పక్కనే ఉంటుంది కదా, ఆమె అంశతో జన్మించింది, ఆమె వివాహం చేసుకున్నాను. ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలు, నాచ్యార్ తిరుమళి 143 పాశురాలు, ఇవన్నీ కూడా జనసామాన్యంలో జనుల నోళ్లలో నానుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని వివరించగలిగే పండితోత్తములు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ముందు ముందు వస్తారు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు. అలాగే నువ్వు నా తత్వాన్ని ఏమర్థం చేసుకున్నావో రాస్తూనే ఉన్నావు కదా, అదేమిటో పూర్తి చెయ్యి, అది జనాలకు పంచు, జనాలకు తెలియజేయి. నువ్వు శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళు, నువ్వు నా పరమపదానికి వచ్చేస్తావు. అయితే నేను నిన్ను మామగారులాగా భావిస్తున్నాను. నాకు లక్ష్మీదేవినిచ్చిన సముద్రుడు ఆయనను మామగారులాగా నేలలాగైతే భావిస్తున్నానో అలాగే నిన్ను కూడా మామగారులాగా భావిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నీకు ఒక పేరు పెడుతున్నాను, భట్టనాథుడు, విష్ణు చిత్తుడు, ఇవన్నీ పేర్లున్నాయి ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి నీకున్న పేరేంటంటే నేనిస్తున్న పేరు ఇది. ఏంటో తెలుసా? పెరియ ఆళ్వార్. పెరియ అంటే పెద్ద, నన్నేమో పెరియ పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు. ఇక ఇప్పటి నుంచి నిన్ను అందరూ ఆళ్వార్లలోకెల్లా పెద్ద ఆళ్వార్ అని చెప్పి పిలుస్తారు. పెరియ ఆళ్వార్, పెద్ద ఆళ్వార్. ఎందుకంటే నాకు దిష్టి తగలకూడదు అని చెప్పి నువ్వు మంగళాశాసనం చేసావు ఒకటి, రెండోది నాకు కూతురునిచ్చి పెళ్లి చేసి నాకు మామగారు అయ్యావు, అందువల్ల పెరియ ఆళ్వార్ అని చెప్పి పిలుస్తారు ఇప్పటి నుంచి నిన్ను అని రంగనాథుడు చెప్పాడు. ఇక ఆయన శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళాడు. పెరియాళ్వార్ ఆయన అండి, పెరియాళ్వార్ పెరియ తిరుమళి అని చెప్పి ఆయన రచించారు. చాలా అద్భుతమైన పాశురాలు ఆయన రాశారు. ఆ తర్వాత ఆయన పరమపదానికి వెళ్ళిపోయారు. ఇదండి ధనుర్మాసం వ్రతము. దక్షిణ భారతదేశంలో కూడా పెళ్లిగాని అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలి అని గోదాదేవి లాగా వాళ్ళు కూడా వ్రతం చేస్తూ ఉంటారు, ఆమెను వేడుకుంటూ వ్రతం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అంతేకాదు కేవలం పెళ్లిగాని అమ్మాయిలు పెళ్లి కోసం అని కాదు వ్రతం చేసేది, మోక్ష మార్గంలో పయనించాలి అని అనుకునే వాళ్ళు కూడా తిరుప్పావైని అర్థం చేసుకుంటూ ఓహో మనం ఈ విధంగా జీవించాలా, సాంప్రదాయబద్ధంగా జీవించాలంటే ఈ విధంగా జీవించాలా అని తిరుప్పావైని అనుసంధానం చేస్తూ ఉంటారు. నిజానికి విష్ణు దేవాలయాలలో దాదాపు ప్రతిరోజు ఈ తిరుప్పావైకి సంబంధించిన పాశురాలు గానం చేస్తూనే ఉంటారు ఎక్కడో ఒక చోట సంవత్సరం పొడవునా. అయితే ధనుర్మాసంలో మాత్రం కొన్ని నియమాలను ఆచరిస్తూ ఖచ్చితంగా తిరుప్పావైని ఒక వ్రతంలాగా చేస్తారు 30 రోజుల పాటు. గోదాదేవి ఇలా ఆచార్య స్థానంలో నిలబడి తిరుప్పావై అనే ఉపనిషత్ సారాన్ని మనకు అందించింది. అంతేకాదు 12 మంది ఆళ్వార్లలో స్త్రీ వీరొక్కరే. 12 మంది ఆళ్వార్లలో ఈమె కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మోక్ష మార్గాన్ని చాలా సులభతరం చేసి మరీ అందించారు తిరుప్పావైలో. గోదాదేవి కళ్యాణం అండి దాదాపు అన్ని విష్ణు దేవాలయాలలో జరుపుతూ ఉంటారు. తిరుమలలో చేస్తారు, నేను మొదట చెప్పినట్టు, యాదాద్రిలో చేస్తారు, అహోబిళంలో చేస్తారు, సింహాచలంలో చేస్తారు. అబ్బో చాలా చాలా చోట్ల విష్ణు దేవాలయాలన్నింటిలో బ్రహ్మాండంగా గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇతర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు ఎక్కడెక్కడున్నా సరే అక్కడ కూడా వాళ్ళ శక్తి మేరకు గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. నాచ్యార్ తిరుమడిలో ఉన్న పాశురాలను ఇప్పటికీ తిరుమలలోనూ మరికొన్ని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలోనూ అనుసంధానం చేస్తూ ఉంటారు. ఇప్పటికే అండి సాంప్రదాయంలాగా పాటిస్తూ వస్తున్నారు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆండాళ్ పూలమాలలు తిరుమలకు తీసుకొని వస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంలో కూడా కొన్ని ఉన్నాయి సాంప్రదాయాలు ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. తిరుమల నుంచి అక్కడికి వెళుతూ ఉంటాయి మాలలు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే ఆండాళ్ తిరునక్షత్రం అని చెప్పి చేస్తూ ఉంటారు శ్రీవిల్లిపుత్తూరులో. అలాగే శ్రీరంగంలో కూడా అత్యద్భుతంగా చేస్తారు. తిరుమలలో చేస్తారు ఆండాళ్ తిరునక్షత్రం అంటే ఆమె పుట్టినరోజు అద్భుతంగా చేస్తారు. అలాగే శ్రీవిల్లిపుత్తూరు నుంచి
చీర సారే అన్ని తీసుకొని శ్రీరంగానికి తీసుకొని వస్తూ ఉంటారు. ఎన్నెన్నో చీరలు, పూలమాలలు ఇప్పటికీ తీసుకొని వస్తుంటారు. అదొక సాంప్రదాయం. శ్రీరంగం నుంచి శ్రీవిల్లిపుత్తూరు కొన్ని తీసుకెళ్తూ ఉంటారు. అవన్నీ సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణతో, మేళ తాళాలతో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ సాంప్రదాయాల గురించి మనం మాట్లాడాలంటే ఈ వీడియోలో అవసరం లేదు, వేరే వీడియోస్ లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాదు గోదాదేవి కోసం అన్ని విష్ణు దేవాలయాలలో ఒక ప్రత్యేకమైన మందిరం ఖచ్చితంగా కడతారు. ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని కడతారు. తిరుమలలో కూడా అండి గోదాదేవి కోసం ఆండాళ్ళ సన్నిధి అని చెప్పి ప్రత్యేకంగా ఉంటుంది. వరదరాజస్వామి దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు గమనించండి, ఆళ్వారు సన్నిధి, ఆండాళ్ళ సన్నిధి ఇవన్నీ మనకు కనిపిస్తాయి. దాదాపు అన్ని విష్ణు దేవాలయాలలో, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలలో ఆండాళ్ళ సన్నిధి అని చెప్పి విడిగా కట్టి మరి ఆండాళ్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గోదా కళ్యాణం ధనుర్మాసంలో చేస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై 30 పాశురాలను అనుసంధానం చేస్తారు. అవకాశం ఉన్నప్పుడల్లా నాచ్యారు తిరుమడిలో ఉన్న ఆ 143 పాశురాలను అనుసంధానం చేస్తూ ఉంటారు. వారణమాయిరం అదైతే తిరుమల ఇతర వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో చాలా అద్భుతంగా అందంగా పాడుతూ ఒక వేడుకలాగా చేస్తూ ఉంటారు వారణమాయిరం. ఇదండి నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చెప్పడానికి ఇందులో ప్రయత్నం చేశాను. విడివిడిగా ఇంకా ఎలాబొరేటెడ్ గా చాలా వివరాలు, రహస్యాలు అవన్నీ చెప్పాలి అంటే ముందు మరికొన్ని వీడియోస్లో సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఆముక్తమాల్యద కూడా నేను చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరో అది నాకు తెలియదు. పద్యాలు శ్రీకృష్ణదేవరాయల వారు ఎంత అందంగా అద్భుతంగా రాశారో అవన్నీ నేను చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. కానీ ఎక్కువ మంది ఈ వీడియోస్ చూస్తూ ఉంటే, ఎక్కువ మంది ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయితే అప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఏమవుతుందంటే 200 మంది 300 మంది తక్కువ మంది చూస్తూ ఉన్నారనుకోండి, దానికోసం నేను కంఠశోష అరిచి గట్టిగా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే. అది కూడా ఆముక్తమాల్యద లాంటి పెద్ద పెద్ద గ్రంథాలను, ప్రబంధాలను తీసుకొని అందులో ఉండే కఠినమైన సమాసాలను, అసలే నారికేళ్ల పాకం అది ఆముక్తమాల్యద, అంత సులభం కాదు. ఆ నారికేళ్ల పాకాన్ని వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఎక్కువ మంది చూడలేదు అనుకోండి, ఎక్కువ మందికి చేరడం లేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ ప్లాట్ఫామ్ కాకుండా వేరే ప్లాట్ఫామ్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే, కనీసం ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారో అందులో సగం మంది అయినా సరే వీడియోస్ చూడడం మొదలు పెడితే ఆసక్తితో, అలాగే చూసిన వాళ్లలో కనీసం కొద్దిమంది అయినా సరే నచ్చితే లైక్ కొడితే, ఓ కామెంట్ రాస్తే, ఓహో ఎక్కువ మందికి చేరుతోంది, ఎక్కువ మంది చూస్తున్నారు అన్న భావన మాకు కలుగుతుంది. కాబట్టి మరిన్ని అద్భుతమైన వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉన్న సమయం చాలా తక్కువ, ఆ సమయంలోనే ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదండి విషయం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.